హలో వ్యూయర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎంబీఎస్ ఫ్రమ్ అవిరా ఫర్టిలిటీ హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఊసైడ్ డొనేషన్ గురించి. అసలు ఈ ఊసైడ్ డొనేషన్ అంటే ఏంటి, ఎవరికి చేస్తాం, ఎవరు ఎలిజిబుల్, ఈ ఊసైడ్స్ ని డొనేట్ చేయడానికి కూడా ఎవరు ఎలిజిబుల్ కూడా మాట్లాడుకుంటాం. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో స్పర్మ్ డొనేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ వీడియో ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఇస్తాం, ఒకసారి వాచ్. కమింగ్ టు ఊసైడ్ డొనేషన్, ఇది ఎవరికి చేస్తామంటే ఎవరైతే పేషెంట్కి ఓవరీస్ ప్రాబ్లం ఉన్నాయో, ఏఎంహెచ్ చాలా తక్కువ ఉందో, యాంట్రోఫాలికల్ ఏఎంహెచ్ అండ్ ఇంకా లో ఓవేరియన్ రిజర్వ్, ఇవి ఊసైడ్ క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంది, మనకు వచ్చేదే తక్కువ ఎక్స్, దానిలో కూడా మనకి క్వాలిటీ తక్కువ ఉంది, ఆల్రెడీ ఒక 2-3 సైకిల్స్ ఫెయిల్ అయినాయి, ఒకవేళ ఇంప్లాంట్ అయినా కూడా మిస్క్యారేజ్ అవ్వడం, జెనెటికల్ అబ్నార్మలిటీస్ ఉన్నాయి, ప్రీవియస్ చైల్డ్కి జెనెటిక్ అబ్నార్మలిటీస్ ఉన్నాయి, పుట్టబోయే బిడ్డకు కూడా జెనెటిక్ అబ్నార్మలిటీస్ వస్తాయని డౌట్ ఉంది. ఇలాంటి వారికి మనం ఊసైడ్ డొనేషన్ సజెస్ట్ చేస్తాం. సో ఇది ఊసైడ్ డొనేషన్ ప్రక్రియ. ఇది ఎక్కడ చేస్తాం, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం అనేది మాట్లాడుకుంటాం. మనకి 2021లో ART లా ఫామ్ అయింది. ఆ ART లా ప్రకారం కొన్ని రూల్స్ వచ్చాయి. మీకు కేటగిరీ వైజ్ చెప్తా. ఫస్ట్ క్లినిక్స్ వైజ్లో లెవెల్ 1 క్లినిక్, లెవెల్ 2 క్లినిక్ అండ్ ART బ్యాంక్. లెవెల్ 1 క్లినిక్లో మనకి ఓవులేషన్ ఇండక్షన్ అండ్ IUI వరకు పర్ఫామ్ చేస్తాం. లెవెల్ 2 క్లినిక్లో IVF ప్రొసెస్ అన్ని, ఊసైడ్ పికప్, ఇక్సీ, ఫ్రీజింగ్స్, ఈజీటీ, బయాప్సీ, ఇవన్నీ లెవెల్ 2 క్లినిక్లో పర్ఫామ్ చేస్తాం. వేరేజ్ ART బ్యాంక్లో ఏంటంటే స్పర్మ్ డోనర్ని, ఊసైడ్ డోనర్ని రిక్రూట్ చేసుకోవడానికి వాడతారు. సో ఈ 3 ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అండర్ ART లా. సో ఇది ఇంతవరకు మీకు క్లియర్ ఉంది. సో ఇప్పుడు మనం ఊసైడ్ డోనర్ని ART బ్యాంక్లో ఫస్ట్ రిక్రూట్ చేసుకోవాలి. యాజ్ పర్ లా పేషెంట్కి ఎవరైతే డొనేట్ చేయడానికి విల్లింగ్ ఉన్నారో వారికి 23 ఏజ్ నుంచి 35 ఏజ్ మధ్యలో ఉండాలి. ప్లస్ వారికి ఆల్రెడీ ఒక బేబీ ఉండాలి, హెల్దీ బేబీ అయి ఉండాలి. వీరికి మళ్ళీ HIV, హెపటైటిస్, BDRL స్క్రీనింగ్ కూడా నెగిటివ్ ఉండాలి. సో వీరిని ART బ్యాంక్లో రిక్రూట్ చేసుకుంటారు. సో మనకు కూడా ART బ్యాంక్ ఉంది, అవిరా ఫర్టిలిటీ కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ART బ్యాంక్ మన అవిరా దానిలో కన్సల్ట్ అయ్యి రిక్రూట్మెంట్ చేసుకుంటాం. సో ఈ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఈ కమిషనింగ్ కపుల్ ఎవరైతే డొనేషన్ కావాలో, ఊసైడ్స్ కావాలో, వారు ఈ దీనికి మ్యాచ్ చేస్తారు అన్నమాట. ఈ కమిషనింగ్ కపుల్కి ఈ డోనర్ని మ్యాచ్ చేస్తారు. ఈ మ్యాచింగ్లో అన్నీ ఉంటాయి, హెయిర్ కలర్, బ్లడ్ గ్రూప్, స్కిన్ టోన్, ఐ కలర్, ఇవన్నీ మనం వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ మ్యాచింగ్ అయిన తర్వాత మనం ఒక అఫిడవిట్ క్రియేట్ చేసుకోవాలి. సో మ్యూచువల్ కన్సెంట్ లాగా ఒక అఫిడవిట్ ఫామ్ చేసుకోవాలి. సో ఈ డోనర్ని మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నా కూడా మీరు డోనర్గా తీసుకోవచ్చు. బట్ ఈ క్రైటీరియా అంతా వాళ్ళకి ఎలిజిబుల్ అయి ఉండాలి. ఏజ్ కానీ, స్క్రీనింగ్స్ కానీ, ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో వన్స్ రిక్రూట్ అయిన తర్వాత వీరికి అలాట్ చేస్తాం. ఈ కమిషనింగ్ కపుల్కి ఈ డోనర్ని అలాట్ చేస్తాం. అలాట్ చేసిన తర్వాత వాళ్ళు లెవెల్ 2 క్లినిక్ వచ్చి ఓవరీని స్టిమ్యులేట్ చేసుకుంటున్నారు. సో ఓవరీ స్టిమ్యులేట్ చేసి ఎక్స్ కలెక్ట్ చేసి ఆ ఎక్స్ని ఈ కమిషనింగ్ కపుల్కి యూజ్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కూడా ఓవరీస్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేయడానికి లేదు, మైల్డ్ స్టిమ్యులేషన్ ఇవ్వాలి. సో నాట్ మోర్ దెన్ 7x కన్నా ఎక్కువ వస్తే కూడా వాటిని డిస్కార్డ్ చేయాలి. ఆ 7x మాత్రమే ఈ కమిషనింగ్ కపుల్కి యూజ్ చేయాలి. సో ఈ డోనర్ అనే వ్యక్తి ఎవరైతే పర్సన్ ఉన్నారో లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే ఊసైడ్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.